The Sparrow TV welcomes you to the world of fantasy. హాయ్ పిల్లలు, స్పారో ఛానల్ని చూస్తున్న మీ అందరికీ వెల్కమ్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన విషయం గురించి ఒక మంచి కథ రూపంలో చెప్పుకుందామా? ప్రతి క్షణం చాలా విలువైంది. దీన్ని మనం చక్కగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, మన ఫ్యాంటసీ స్టోరీని వెంటనే స్టార్ట్ చేద్దామా? తమాళాపాక అనే ఒక ఊరిలో పాత గడియారం ఒకటి ఉంది. ఈ గడియారం మిగిలిన అన్ని గడియారాల్లాగా మాత్రం కాదు, సామాన్యమైంది కాదు. ఈ గడియారం స్పెషల్ ఏంటో తెలుసారా పిల్లలు? కాలాన్ని వెనక్కు తీసుకెళ్తుంది. అదే మన ఆదిత్య 369 మూవీలో టైం మెషిన్ ఉంటుంది కదా, అలానే ఈ గడియారంకు ఒకే ఒక కండిషన్ మాత్రం ఉంది. అదేంటంటే రెండో మారు తప్పు చేస్తే మన జీవితంలో ఒక భాగాన్ని మనం కోల్పోతాం. ఇక మన ఈ కథలో హీరోయిన్ పేరు నందిని. ప్రతి పరీక్షలో తప్పులు చేస్తున్నా ఈ గడియారం ఉపయోగించి తిరిగి ప్రయత్నం చేస్తుండేది. మెల్లమెల్లగా నందిని తన ధైర్యం కోల్పోతూ ఉంది. ప్రతి చిన్న పని గురించి ఈ గడియారం పైన ఆధారపడుతూ ఉంది. ఒకరోజు చివరి అవకాశం తీసుకుని తప్పు చేస్తుంది. గడియారం పనిచేయడం లేదు. వెంటనే అప్పుడు నందినికి తన తల్లి చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. నందిని తల్లి తనకు ఏం చెప్పిందో మీరు జాగ్రత్తగా వినండి పిల్లలు. సరైన పనిని సరైన సమయంలో చేయడమే అసలైన జీవిత విజయం అని. పిల్లలు, ఇది ఎంతో మంచి మాట కదా. తన తల్లి మాటను గుర్తు చేసుకున్న నందిని ఇక అప్పటి నుండి గడియారంపై కాకుండా నిజమైన సమయంపైనే ఆధారపడేలా మార్చుకుంటుంది. పిల్లలు, కథంతా విన్నారు కదా. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు రెండో అవకాశం ఉన్నా కూడా మొదటి ప్రయత్నంలోనే శక్తి వంచన లేకుండా మన ప్రయత్నాన్ని ఉత్తమంగా చేయాలి అనే పట్టుదల ఉండాలి. అర్థమైంది కదా పిల్లలు? మీరు కూడా ఎటువంటి పనిని అయినా మీ మొదటి ప్రయత్నంలోనే విజయవంతమయ్యేలా చూసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ స్పారో ఛానల్ని మీ స్నేహితుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. తిరిగి మరొక ఫ్యాంటసీ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.